ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనంని క్లెయిమ్ చేద్దాం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నారు. శాంతికరమైన జలములు అంటే మనకి సౌండ్ అనేది రాదు, కానీ సముద్రం అనేది అలలు ఎగిసినప్పుడు మరి మనకి సౌండ్ రావడం జరుగుతుంది. మన జీవితంలో కూడా ఎన్నో డిప్రెషన్ గుండా వెళ్ళినా, డిస్కరేజ్మెంట్ అయినా, డిసప్పాయింట్మెంట్ అయినా మనం డిపెండ్ అవ్వాల్సింది ఏసై పైన. సో నేను మీకు 3 Ds చెప్పానండి. ఫస్ట్ వన్ డిప్రెషన్, సెకండ్ వన్ డిస్కరేజ్, థర్డ్ వన్ డిసప్పాయింట్మెంట్. ఈ 3 Ds మీ జీవితంలో ఉండకూడదు అంటే డిపెండ్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఆ శాంతి జీవితం నుండి శాంతి జీవితంలోకి వెళ్ళాలి అంటే అది ఏసై మాత్రమే తీసుకువెళ్ళగలరండి. ఒక లయన్ తీసుకున్నా, ఒక టైగర్ని తీసుకున్నా, ఒక దుప్పి అంటే లేడీని తీసుకున్నా మరి తన సోల్ని సాటిస్ఫాక్షన్ చేసుకోవడానికి వాటర్ తాగడానికి వెళ్తుంది. అలాగా మన యొక్క సోల్ సాటిస్ఫై అవ్వాలి అంటే వీ నీడ్ టు గో టు జీసస్ క్రైస్ట్. దట్ మీన్స్ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ జీసస్. శాంతికరమైన జలముల యొద్ద ఏసే మనల్ని నడిపిస్తారండి. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పర్సన్, డిపెండ్ ఆన్ ఓన్లీ ద జీసస్ క్రైస్ట్. కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నిజమే కదండి. మరి దుప్పి నీటి గురించి ఎంతో ఆశపడుతూ ఉంటుంది. దానికి దాహం వచ్చినప్పుడు ఈవెన్ లయన్ అయినా, టైగర్ అయినా, మరి దుప్ప అయినా వాటర్ తాగడానికి చాలా ఆశపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ తన అనుకునేంత వరకు తాగిందో అప్పుడు తన సోల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. అలాగా మన ప్రాణం ఎవరి కోసం ఆశపడాలంటే దేవుని కోసం ఆశపడాలి. హీ విల్ గివ్ యూ పీస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంతికరమైన జలముల యొద్ద ఏసే మిమ్మల్ని నడిపిస్తారు. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.